ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, ఫోటోషాప్ ఏం చెప్తాను. సో మాకు నాకు ప్రజెంట్ నా క్లాస్ లేవు కాబట్టి ఇలా నేను తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మై ఛానల్, టాలీలోకేష్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో మనకి టాలీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఫర్దర్ ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అదనమాట. దీంట్లో మనకి ఫుల్గా మనకి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్గనైజేషన్, సర్వీస్, బిఎస్పీ, కంపెనీ ఎలా స్ప్రెడ్ చేయాలి, ఓకేనా, బ్యాంక్ చూస్తే స్టూడెంట్స్ మార్కెట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 5 మెంబర్స్ డిఫాల్ట్గా ఇచ్చినాను, నేమ్స్ ఇచ్చాను. తర్వాత మనకి సబ్జెక్ట్స్ 6 ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్లో మనకి ఏంటంటే టాలీ, తర్వాత టోటల్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్, గ్రేడ్, మినిమం, మ్యాక్సిమం, వీటిని ఎలా కనుక్కోవాలి. ఓకే, మీకు తెలిసినంత వరకు చూసుకుంటే టోటల్ అనేది ఏ దాని మీద ఎక్కడ చేసుకుంటాం చెప్పండి. టోటల్కి ఫార్ములా ఏంటి మనం ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు పర్పస్ కోసం? సో ఆ 6 సబ్జెక్ట్స్లో ఎవరికైతే ఏ పర్సన్కి అయితే ఎక్కువ మార్క్స్ వచ్చాయి టోటల్ కావచ్చు, తర్వాత యావరేజ్ ఎంత వచ్చింది, అతను పాస్ అయ్యా ఫెయిల్ అయ్యాడా, అతను అంతమందిలో ఒక 1000 మందిలో అతను ఏ ర్యాంక్లో వచ్చాడు, ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చాడు, థర్డ్ వచ్చాడా, తర్వాత అతని గ్రేడ్ ఏంటి, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, తర్వాత అతని మినిమం మార్క్స్ ఏంటి, మ్యాక్సిమం మార్క్స్ ఏంటి, అవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దీని ఫార్ములా ఎలా అనేది మీకు చూపిస్తాం. ఈక్వల్, దీనికి 4-5 రకాల ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ 1% అనమాట. 1 ఫార్ములా ఈక్వల్ సమ్, జస్ట్ సమ్ ఇచ్చిన తర్వాత ట్యాబ్ ఇస్తే దాని అంతటా తానే